ఇప్పుడు సీన్లో జీసున్ పెట్టిన క్లాజెస్ అన్నిటికీ ఒప్పుకొని థియో ఆ డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసేసి ఉంటాడు. అలా తను ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ అవుతాడు. మీకు మా ఫ్యామిలీ వల్ల చాలా పెద్ద నష్టం జరిగింది, అందుకు సారీ అని చెప్పి రిచ్ మ్యాన్ మిస్ కొరియా అక్కడి నుండి మారిపోతున్నారు ఇల్లు అన్న విషయం చెప్తారు. ఇక్కడేమో దాక్యూంగ్ బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దాక్యూంగ్ని తిడుతూ అందరూ దాక్యూంగ్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు, ఇలా ఒక కుటుంబాన్ని నాశనం చేసింది అంటూ. తను షాపింగ్కి గ్రాసరీస్ కొనడానికి వెళ్ళినప్పుడు కూడా తన కార్డు డిక్లైన్ అవ్వడంతో వెంటనే నా కార్డు ఎందుకు క్యాన్సిల్ చేశారు నాన్న అంటూ రిచ్ మ్యాన్ దగ్గరికి వెళ్తుంది. నువ్వు వాడిని కూడా వదిలిపెట్టేసి అన్నీ వదిలిపెట్టేసి నా దగ్గరికి వస్తా అంటే చెప్పు, నిన్ను నేను చూసుకుంటాను, నీ బిడ్డని కూడా అని అడుగుతాడు. కానీ అందుకు దాక్యూంగ్ ఒప్పుకోదు. నేను తను వదిలిపెట్టి నేను ఉండలేను, మీరే తనకు ఒక ఛాన్స్ ఇవ్వండి, తన దాంట్లో ఇన్వెస్ట్ చేయండి నాన్న అని అంటున్నా అతను ఒప్పుకోడు. అలా అయితే నాకు మీరెవ్వరు అవసరం లేదు, నాకు థియో ఒకటి ఉంటే చాలు అంటూ కోపంగా అక్కడ నుండి వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఇప్పుడు మిన్ని కలుస్తుంది అనమాట జీసున్. అలా మిమ్మల్ని చూసి నాకు కూడా ధైర్యం వచ్చింది, సక్సెస్ఫుల్గా నా బాయ్ ఫ్రెండ్ని రిపోర్ట్ చేసేసాను నేను, మీకు ఫ్యూచర్లో నా అవసరం రాకూడదనే కోరుకుంటున్నాను. నా బాయ్ ఫ్రెండ్ నన్ను కొడుతుంటే నన్ను కాపాడిన ఒకగానొక వ్యక్తి మీరు, మీకు జీవితాంతం నేను రుణపడే ఉంటాను అని అంటుంది. ఇక్కడ హాస్పిటల్లో యోంగితో మాట్లాడుతూ ఉంటుంది జీసున్. అలా తను ఈ మొత్తం స్ట్రెస్ నుండి బయటపడడానికి డేటింగ్ చేస్తే ఒక మంచి ట్రీట్మెంట్ అది అని చెప్తాడు. అలా మీరు ఫ్రీనేనా అని అడుగుతుంది జీసున్. అలా తను లోపలికి వచ్చిన తర్వాత సుల్మింగ్ వచ్చి ఇలా థియో దాక్యూంగ్ ఇద్దరు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారంట, అందరికీ తెలిసిపోయింది తను ఇలాంటి తప్పు పని చేసినందుకు, అందరూ తనని తిడుతుంటే ఇక్కడ ఉండలేక వెళ్ళిపోతున్నట్టున్నాడు అని చెప్తుంది. ఇప్పుడు మనకి సీన్లో ఏరిన్కి జీసున్కి ఇద్దరికి మాటలు లేవన్న విషయం చూపిస్తారు. తర్వాత ఒక రోజు లీజున్తో పాటు కలిసి కాఫీ తాగుతూ ఉండంగానే దాక్యూంగ్ థియో ఇద్దరూ ఒక చోట కనిపిస్తారు. కానీ ఒకరినొకరు చూసుకొని ఏం మాట్లాడుకోరు, అలానే సైలెంట్గా ఉండిపోతారు. అలా ఇప్పుడు 2 years గడిచిపోతాయన్నమాట. ఆ ఊర్లో ఉండే పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి, పెద్ద పెద్ద రిచ్ ఫ్యామిలీస్ అందరికీ ఇప్పుడు ఒక చోట ఇన్విటేషన్ కార్డ్స్ అన్నీ ప్రింట్ అవుతూ ఉంటాయి, వెల్కమ్ బ్యాక్ అంటూ. ఇక్కడ వీళ్ళ హాస్పిటల్లో క్రిస్మస్ వాతావరణం ఉంటుంది. యోంగికి హెల్త్ బాగాలేకపోవడంతో జీసున్ దగ్గర చెకప్ చేయించుకోవడానికి వస్తాడు. అలా జీసున్ ఇప్పుడు బాగానే నిద్రపోతుందా, ఇన్సోమ్నియా ఎంత బెటర్ అయింది అని కనుక్కుంటూ ఉంటారు. సుల్మింగ్తో మాట్లాడడానికి వచ్చినప్పుడు నేను ఒక విషయం అడగాలి, ఏమనుకోకు, థియో మిమ్మల్ని ఎవరిని కలవకూడదు అని ఒక రిస్ట్రైనింగ్ ఆర్డర్ పెట్టావు కదా, అది ఇప్పుడు అయిపోయిందా అని అంటే 2 years పెట్టాను, 2 years దాదాపుగా అయిపోవడానికి వచ్చింది కదా, అయిపోయినట్టుంది అని అంటుంది. అలా సుల్మికి కూడా తన చేతిలో అదే వెల్కమ్ బ్యాక్ అన్న ఉన్న ఇన్విటేషన్ కార్డు ఉండింటుందన్నమాట. ఇక్కడ జీఫ్యూక్ వాళ్ళ ఇంటికి కూడా అదే ఇన్విటేషన్ కార్డు వచ్చి ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ ఈ పార్టీకి వెళ్తున్నావా అంటే లేదు లేదు అని మాట్లాడుకుంటారు. ఇంకా జీసున్ వాళ్ళ కొడుకు కాల్ చేసి ఈరోజు ట్యూషన్కి వెళ్తున్నాడా లేదో కనుక్కున్న తర్వాత తనకి ఇలా ఒక చోట ఇల్లులు బాగా నచ్చాయి, అక్కడికి షిఫ్ట్ అవుదామా అని అడుగుతుంటే ఏం అక్కర్లేదు, ఇప్పుడు మనం ఉన్న ఇల్లే నాకు బాగా నచ్చింది అని అంటాడు లీజున్. అలా మాట్లాడుకుంటూ తనకు వచ్చిన పోస్టులు అవన్నీ చూసుకుంటూ ఉంటే అందులో ఒక ఇన్విటేషన్ కార్డు ఉంటుంది. అందులో జెన్నీ కొత్త ఇంటికి హౌస్ వార్మింగ్ పార్టీకి మీ అందరికీ వెల్కమ్ అని రాసుంటుంది. అలా దానికి ఇన్వైట్ చేసింది ఎవరో కాదు, థియో అండ్ దాక్యూంగ్ అనమాట. ఆ కార్డ్ని చూసిన వెంటనే మన జీసున్ చాలా షాక్ అయిపోతుంది. అప్పుడు తనకు అర్థమవుతుందన్నమాట, కొత్తగా కట్టిన ఇల్లుల్లోకి షిఫ్ట్ అవుదాము అని అనుకొని ఏజెంట్ని కలిసి మొత్తం చూసి వచ్చిన తర్వాత అక్కడ ఎవరో షిఫ్ట్ అవుతున్నారన్న విషయం చెప్తాడు. అవునా అనుకుని అక్కడ నుండి వచ్చేస్తుంది. అలా అక్కడ షిఫ్టింగ్ చేయించుకుంటూ ఉండేది ఎవరో కాదు, దాక్యూంగే అనమాట. నెక్స్ట్ డే హాస్పిటల్లో వీళ్ళ ఊరి ఉమెన్ అసోసియేషన్ వాళ్ళు ఒక చిన్న యాక్టివిటీ చేసుకుంటూ ఉంటారు. క్రిస్మస్ వస్తుంది కాబట్టి అందరికీ ఫ్రీగా సర్వీస్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటారు. అందులోకి ఇప్పుడు మళ్ళీ మిస్ కొరియా ఇన్ని సంవత్సరాల తర్వాత దాంట్లోకి జాయిన్ అయ్యి వస్తుంది. థియో ఇప్పుడు ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ చాలా పెద్ద హిట్ అయి ఉంటుందన్నమాట, బ్లాక్ బాస్టర్ అని. కాబట్టి అందరు పిల్లలు ఆ మూవీ గురించే మాట్లాడుకుంటుంటారు. మీ నాన్న ఎలాగో ఆ మూవీ ప్రొడ్యూసర్ కదా, మాకు టికెట్లు ఇప్పించావా
చూసావా, ఆ మూవీకి టికెట్స్ మాకు దొరకట్లేదు అంటూ లీజున్ వాళ్ళ ఫ్రెండ్స్ లీజున్ని అడుగుతుంటే కనీసం లీజున్కి ఆ మూవీ ప్రొడ్యూసర్ వాళ్ళ నాన్న అన్న విషయం కూడా తెలియదు. అదే విషయమే మాట్లాడుతూ ఉంటే లీజున్కి కోపం వచ్చి అక్కడ నుండి వచ్చేస్తున్నప్పుడే లీజున్ కోసం బయట తేవో వెయిట్ చేస్తుంటాడు. తేవోని చూసిన వెంటనే లీజున్ చాలా షాక్ అవుతాడు. ఇక్కడేమో హాస్పిటల్లో మిస్ కొరియా అందరికీ ఇన్విటేషన్ కార్డ్స్ ఇస్తుంది, అలా ఏరేంకి కూడా ఇస్తుంది. అందరూ అక్కడే జీసున్ కూడా ఉంది కాబట్టి జీసున్ దగ్గరికి వెళ్తుంటే ఆమె కూడా ఇస్తుందేమో అన్న షాక్లో చూస్తుంటారు. కానీ మిస్ కొరియా అని నవ్వి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో లీజున్ని తేవో ఒక హోటల్కి తీసుకెళ్ళి ఫుడ్ తినేటప్పుడు నా మూవీ చూసావా, నచ్చిందా అని అడుగుతాడు. నువ్వు ఎందుకు ప్రొడ్యూసర్గా మారావు, నువ్వు డైరెక్టర్వి కదా ఇంతకుముందు అని అడిగితే, అవును డైరెక్షన్లో నాకు ఛాన్సెస్ రావట్లేదు అందుకే ప్రొడ్యూసర్గా మారాను అని చెప్తాడు. అలా నన్ను మిస్ అయినావా, నేను నిన్ను చాలా మిస్ అయినాను అని తేవో చెప్పిన వెంటనే, మిస్ అయ్యావా, కనీసం ఒక్కసారి కాల్ చేయలేదు, కనీసం టెక్స్ట్ మెసేజ్ కూడా చేయలేదు నాన్న, నువ్వు నన్ను మిస్ అయినావంటే నేను నిన్ను నమ్మాలా అని అంటాడు. నా వల్ల నువ్వు చాలా అషేమ్డ్గా ఫీల్ అవుతున్నావన్న విషయం నాకు తెలుసు, అందుకే బాగా సెటిల్ అయ్యి ఒక మంచి పొజిషన్లో ఉన్న తర్వాత నీ దగ్గరికి రావాలని అనుకున్నాను, అందుకే నాకు కొంచెం టైం పట్టింది. ఇప్పుడు అయితే నువ్వు నన్ను చూసి అషేమ్డ్గా ఫీల్ అవ్వవు కదా అని అనుకుంటున్నాను అంటూ లీజున్కి ఒక బేస్బాల్ బ్యాట్ని గిఫ్ట్గా ఇస్తాడు. అది చూసిన వెంటనే లీజున్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత లీజున్కి ఎవరైతే బేస్బాల్ ప్లేయర్ చాలా ఇష్టం ఉంటాడో ఆ సెలబ్రిటీ తన హౌస్ వార్మింగ్ పార్టీకి ఇంటికి వచ్చినప్పుడు తనతో ఆటోగ్రాఫ్ ఇప్పిస్తాను ఆ బ్యాట్ మీద, అది కూడా తీసుకొనిరా అని చెప్తే, ఏం హౌస్ వార్మింగ్ పార్టీ అని అడుగుతాడు. ఓహో, నేను నీకు పంపించిన ఇన్విటేషన్ కార్డు నీకు రాలేదా, మీ అమ్మ నీకు ఇవ్వలేదా అని అంటుంది. అలా ఇప్పుడు ఇంట్లో జీసున్ ఆ ఇన్విటేషన్ కార్డుని చూస్తూ ఉంటుంది. అందులో వాళ్ళ ఫోటోని చూసి, ఎంత ధైర్యం, ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే ఊరికి తిరిగి రావడం కాకపోగా మమ్మల్ని హౌస్ వార్మింగ్ పార్టీకి ఇన్వైట్ చేస్తాడా అని అనుకుంటుంది. అంతలో జీసున్కి ఇలా లీజున్ ఈరోజు ట్యూషన్కి రాలేదు అంటూ వాళ్ళ అకాడమీ నుండి కాల్ చేస్తారు. ఈరోజు ట్యూషన్కి రాలేదా అని టెన్షన్లో వెంటనే అక్కడ నుండి బయలుదేరుతూ ఉండగానే ఎదురుగా లీజున్ని తీసుకుని తేహో వస్తాడు. నీకెంత ధైర్యం, నిన్ను ఎవరు కలవమన్నారు అంటూ తేహోని అరుస్తుంటే ఆ అరుపులు విని ఏరిం కిటికీ నుండి తొంగి చూస్తుంది. అయినా నీకెంత భయం లేకపోవడం కాకపోతే ఎందుకు వచ్చావు మా దగ్గరికి, నీకు మా మీద పెద్ద ఏదో కేర్ ఉన్నట్లు అని అన్న వెంటనే, చూడు నేను ఇక్కడికి గొడవ పడ్డానికి రాలేదు, మన గొడవ అంత సెట్ అయిపోయి 2 years అవుతుంది, ఇంకెందుకు ఇలా చేస్తున్నావు, నేను తన కోసం ఒక డాడ్గా ఏదైతే బెస్టో అది చేయడానికి వచ్చానంతే అని అన్న వెంటనే, నువ్వు మాత్రం తనని నా పర్మిషన్ లేకుండా చూడటం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి జీసున్ అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇదంతా చూసిన ఏరిం జీహుక్ దగ్గరికి వెళ్ళి, నీకు తెలుసా ఇలా తేవో ప్రొడ్యూస్ చేసిన మూవీ చాలా పెద్ద హిట్ అయింది, మన నైబర్హుడ్లో అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు అని అంటే, నాకు మూవీస్కి పెద్దగా టైం లేదు అంటూ ఏరింతో బాగా హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడతాడు. అలా వాళ్ళిద్దరూ హాస్పిటల్లో పిల్లలు పుట్టడం కోసం చెకప్ చేయించుకోవడానికి ఆ టైం స్లాట్ని ఫిక్స్ చేశాను, ఆ టైంలో నువ్వు ఏ అపాయింట్మెంట్స్ పెట్టుకోకు అని ఏరేం చెప్పి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో ఇంట్లో లీజున్ జీసున్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు టీవీ చూస్తూ. అప్పుడే నాన్న నాకు ఒక ఇన్విటేషన్ సెండ్ చేశాడంట, ఏమైంది అని అన్న వెంటనే, దాన్ని నేను పడేశాను అని అంటుంది జీసున్. నేనేమైనా తప్పు చేశానా అని జీసున్ అడిగితే, నేను ఎలాగో పోవాలని అనుకోవట్లేదులే, మంచి పనే చేశావు అని అంటాడు. అలా నువ్వు ఈ మధ్య ఎందుకు బేస్బాల్ క్యాంప్కి వెళ్ళట్లేదు, ఈసారి నీతో పాటు నేను వస్తాను వెళ్దామా అని అంటే, నాకేం దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు అని అన్న వెంటనే, నిజంగా నీకు ఇంట్రెస్ట్ లేదా అని అడుగుతుంది. మరి నీ బ్రేక్లో ఏం చేద్దాము, ఎక్కడికైనా ట్రిప్కి వెళ్దామా అని అన్న వెంటనే, అవసరం లేదు, నువ్వు ఎప్పుడు ఒక ట్యూషన్ తీసుకోమంటావు కదా, ఆ ట్యూషన్లో ఎన్రోల్ చెయ్యి, ఆ ట్యూషన్కి వెళ్తాను అని అన్న వెంటనే, అదేదో నువ్వు నాకు ఫేవర్ చేస్తున్నట్టు చెప్తున్నావు తెలుసా అని అంటుంది జీసున్. ఏమో అనుకుంటూ లీజున్ అక్కడ నుండి వచ్చేస్తుంటే, సరే అట్లయితే మరి ఆ ట్యూషన్లో నిన్ను ఎన్రోల్ చేస్తాను అని చెప్తుంది. అలా పైకి వచ్చేసిన లీజున్కి తనతో తేవో అన్న మాటలే గుర్తొస్తూ ఉంటాయి. మన ఇంటి హౌస్ వార్మింగ్ పార్టీకి రా అది ఇది అని అంటూ. అమ్మ ఏమనుకుంటుందో అని ఆలోచిస్తున్నావా, నువ్వు మీ నాన్న ఇంటికి వస్తున్నావు, మీ అమ్మ ఏమనుకుంటే నీకెందుకు అని అన్న మాటలే గుర్తొస్తుంటాయి. ఇక్కడేమో జీసున్ దాని గురించి ఆలోచించుకుంటూ వైన్ తాగుతుంది.
నెక్స్ట్ డే జీసన్ జాగింగ్కి వెళ్ళి అలాగే షాప్కి వెళ్ళి గ్రాసరీస్ తీసుకునేటప్పుడు కూడా అక్కడ షాప్లో ఉన్న వాళ్ళందరూ తన భర్త మళ్ళీ తిరిగి వచ్చాడు అని అనుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. అవన్నీ జీసన్ విన్నా పట్టించుకోకుండా వచ్చేస్తుంది. హాస్పిటల్కి వచ్చాక కూడా నర్సులు అదే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే తనకి హాస్పిటల్కి చెకప్కి వచ్చిన ఏరిమ్, జీహుక్ ఇద్దరూ కనిపిస్తారు. విష్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అలా యూంగితో మాట్లాడడానికి వచ్చినప్పుడు అతను మళ్ళీ తిరిగి వచ్చాడంట అన్న విషయం చెప్పిన వెంటనే అందరు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. మంచి ఎంటర్టైన్మెంట్ అందరికీ అని అన్న వెంటనే అందరూ మాట్లాడుకుంటుంటే పొద్దున విన్నాను అని అంటాడు. అప్పుడు జీసున్ యూంగితో నేను ఎలా కనిపిస్తున్నాను, బాగానే ఉన్నట్లున్నానా అని అంటుంది. నువ్వు బయటికి చూడ్డానికి బాగానే ఉన్నా బాలేవనే అనిపిస్తుంది. ఇదంతా కాదు, నువ్వెలా ఫీల్ అవుతున్నావో అది చెప్పు అని అడుగుతాడు యూంగి. ఏమో లీజన్ కోసమే వస్తున్నాను అని అంటాడు తేహో. కానీ నాకు అస్సలు అర్థం కావట్లేదు తనకి లీజన్తో ఏం పని అని అన్న వెంటనే తనకు వేరే అవసరం ఏమైనా ఉందనుకుంటున్నావా, వేరే ఎక్స్క్యూజ్ కావాలా, లీజన్ తండ్రి తను ఎందుకు రాకూడదు తనని చూడ్డానికి అని అంటాడు యూంగి. అది చెప్పిన వెంటనే జీసున్కి చాలా కోపం వస్తుంది. కానీ కోప్పడకుండా కాఫీ కోసం థ్యాంక్ యూ అని చెప్పి వెంటనే తన క్యాబిన్కి వెళ్ళి నెట్ ఓపెన్ చేసి అందులో తేహో కొత్త ఫిల్మ్ అది ఎంత పెద్ద హిట్ అయింది అని అన్నీ చూస్తూ ఉంటుంది. ఇక్కడేమో వీళ్ళ ఇంట్లో దాక్యూంగ్ని మేకప్ ఆర్టిస్టులు రెడీ చేస్తూ ఉంటే మిస్ కొరియానేమో ఆ ఊర్లోనే ఫేమస్ సెలబ్రిటీస్ గొప్ప గొప్ప వాళ్ళందరికీ కాల్ చేసి వస్తున్నారు కదా, వచ్చినందుకు థ్యాంక్ యూ అంటూ అందరికీ కాల్స్ చేస్తూ ఉంటుంది. అమ్మ ఆల్రెడీ ఇన్విటేషన్ కార్డ్స్ పంపించాం, వచ్చే వాళ్ళు వస్తారు, రాని వాళ్ళని వదిలేసేయి, ఇంకెందుకు అంత వెంట పడుతున్నావు అని అంటుంది దాక్యూంగ్. లేదు మన ఇన్విటేషన్ పార్టీకి అందరు రావాల్సిందే అని అంటుంది. ఆ సాకుతోనే నిన్ను మన ఉమెన్స్ అసోసియేషన్లోకి జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను అని అంటుంది వాళ్ళమ్మ. నాకు చేరకపోయినా ఏం పర్లేదు, నా గురించి ఇంతకుముందు వాళ్ళ భర్తని దొంగలించింది అని మాట్లాడిన వ్యక్తులతో పాటు ఇప్పుడు కలిసి అసోసియేషన్లో ఉండాలన్న నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటుంది దాక్యూంగ్. ఎవరు ఏమనుకున్నా ఇప్పుడు నువ్వు తేహో లీగల్ వైఫ్వి, అదే కాన్ఫిడెన్స్తోనే ఉండు అని అంటుంది మిస్ కొరియా. అప్పుడే కింద సామాన్లన్నీ సర్దించుకుంటున్న తేహో దాక్యూంగ్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఏవి ఎక్కడ పెట్టాలి అని. అవే చూపిస్తారు. ఇక్కడేమో మిస్ కొరియా మళ్ళీ ఏరియంకి కాల్ చేసి వస్తున్నావు కదా అని బలవంతం పెట్టడంతో వెంటనే కాల్ కట్ చేసిన తర్వాత నువ్వు వెళ్తున్నావా అని జీహుక్ని అడుగుతుంది. నేను వెళ్ళనని చెప్పాను కదా అని అన్న వెంటనే నన్ను ఇట్లా మాటిమాటికి ఫోన్ చేస్తున్నారు రమ్మని అని అన్న వెంటనే మరి ఇంకా నువ్వు పోవాల్సిందే, అలా అని ఇన్నిసార్లు కాల్ చేసినా నువ్వు వాళ్ళని నెగ్లెక్ట్ చేయలేవు కదా అని అంటాడు జీహుక్. ఇక్కడేమో హాస్పిటల్ వర్క్ అయిపోయిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళి తాగుదామా, నాకు మూడ్ బాగాలేదు అని జీసుని అడిగితే ఈరోజు నేను కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను, ఎప్పటి నుంచో ఉంది మాకు ఈ ప్లాన్, ఇప్పుడు సడన్గా నేను దాన్ని క్యాన్సిల్ చేయలేను అని సుల్మ్యంగ్ అంటుంది. అవునా సరేలే, ఎప్పటి నుంచో ఫ్రెండ్ అంటున్నావు కదా, అలా నువ్వు క్యాన్సిల్ చేస్తే నాకు కూడా నచ్చదు అనుకుంటూ వచ్చేస్తూ ఉండంగానే తన పక్క నుండి వెళ్తున్న డైరెక్టర్ ఈరోజు కొంచెం అర్జెంట్ పని ఉంది, అందుకే నేను సరిగా పలకరించలేకపోతున్నాను అంటూ ఫాస్ట్గా అక్కడ నుండి బయలుదేరుతాడు. అలా అందరంత తొందరలో బయలుదేరుతూ ఉంటే ఒక పక్కన వీళ్ళ పార్టీ జరుగుతుంది కాబట్టి అక్కడికి ఆ డైరెక్టర్ కూడా వెళ్తున్నాడేమో అని అనుకుంటుంది జీసున్. అంతలో లీజన్కి కాల్ చేసి ఎక్కడున్నావు అని అడిగితే ఇలా తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను అన్న విషయం చెప్పి నేను తినేస్తాను, నువ్వు టెన్షన్ పడకుండా నువ్వు తినేసి ప్రశాంతంగా ఉండు అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. ఇక్కడేమో తేహో వాళ్ళ ఇంటి పార్టీకి వెళ్తున్న వాళ్ళ సెలబ్రిటీస్ అందరి కార్లు ఒక పెద్ద లైన్ ఉంటుంది. లోపలికి చెక్ ఇన్ అయిపోవడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది, అంతమంది వచ్చింటారు. అలా జీసున్ ఒక రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ తినడానికి వెళ్ళినప్పుడు అదే రెస్టారెంట్లోనే జీహుక్ కూడా కూర్చొని తింటూ ఉంటాడు. జీసున్ని గమనించిన వెంటనే తను తినకుండా అక్కడ నుండి లేచి వెళ్ళిపోతాడు. ఇక్కడ తేహో వాళ్ళ ఇంట్లో పార్టీ స్టార్ట్ అయి ఉంటుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ వచ్చింటారు. అందరినీ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంటారు. వాళ్ళకి కావాల్సిన పనులన్నీ వాళ్ళ ఇంట్లో సర్వెంట్స్ చూసుకుంటూ ఉంటారు. అలా ఆ పార్టీకి ఈరిన్ కూడా వెళ్తుంది. అప్పుడే దాక్యూంగ్ తన కూతురు జెన్నీ ఇద్దరూ కలిసి కిందికి వస్తారు. జెనీని చూసుకుంటూ ఒక సర్వెంట్ దాక్యూంగ్తో పాటే తిరుగుతూ ఉంటుంది. అలా అందరినీ పలకరిస్తూ వెళ్తుంది. ఇలా జీసున్ ఒక రెస్టారెంట్లో తాగుతూ కూర్చొని తినడం యూంగి గమనిస్తాడు. అలా తన దగ్గరికి వచ్చిన వెంటనే మీరు ఇక్కడికి వచ్చారేంటి అని అడుగుతుంది జీసున్. ఈరోజు మీరు తాగుతూ ఒకటే ఉంటారేమో, కంపెనీ ఇద్దామని వచ్చాను అని అంటాడు. 2 years ఇంత చిన్న సమయం, చాలా చిన్నదా లేకపోతే చిన్నదేనా అని అడుగుతుంది. ఒకరిని క్షమించేంత చిన్నదేనా?
అయినా తను తిరిగి మళ్ళీ ఇదే ఊరికి ఎలా రాగలిగాడు అని అనుకుంటూ ఉంటుంది జీసున్. అది విన్న వెంటనే యోంగి, సమయం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమందికి క్షణాలు కూడా యుగాల్లాగా గడుస్తాయి, కొంతమందికి రోజులు కూడా క్షణాల్లా గడిచిపోతాయి, చెప్పలేము అని అంటాడు. అప్పుడే తేవో నంబర్ నుండి ఇలా లీజన్ పార్టీకి వచ్చాడని సెల్ఫీ తీసుకొని జీసున్కి పంపించి, నువ్వు టెన్షన్ పడకు, లీజన్ నా దగ్గరే ఉన్నాడు అని మెసేజ్ పంపిస్తాడు. అది కావాలనే పంపించడంతో జీసున్కి చాలా కోపం వచ్చి వెంటనే అక్కడికి బయలుదేరాలని అనుకుంటుంది. ఇక్కడేమో లీజన్కి ఇష్టమైన సెలబ్రిటీ పార్టీకి వచ్చినప్పుడు లీజన్ని తీసుకువెళ్ళి అతనితో పలకరించి నా కొడుకు అంటూ ఇంట్రడ్యూస్ చేసి ఆ బ్యాట్ మీద అతని ఆటోగ్రాఫ్ ఇప్పించాడు తేవో. తర్వాత లీజన్ని పైకి తీసుకెళ్తాడు. ఇదే విషయమే దాక్యూంగ్ గమనిస్తుంది. ఇక్కడేమో ఆ ఫోటోని చూసిన వెంటనే జీసున్కి చాలా కోపం వచ్చి వెంటనే అక్కడికి బయలుదేరుతుంటే, ఎందుకు వెళ్తున్నావు, తన దగ్గర సేఫ్గానే ఉన్నాడు కదా అని అంటే, నాకు ఇది పంపించింది తను కావాలని నన్ను ఇరిటేట్ చేయడానికి, నా పర్మిషన్ లేకుండా నా కొడుకుని చూసే అర్హత తనకి లేదని నేను ముందే చెప్పాను, అయినా కానీ అలానే చేశాడు, నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి అంటూ బయలుదేరుతుంది. అలా లీజున్ని పైకి తీసుకొచ్చిన తేవో ఒక రూమ్ని చూయించి, ఇది రూమ్ బాగుందా, నీకు నచ్చిందని అడిగితే, ఎందుకు అడుగుతున్నారు అని అంటాడు లీజున్. ఇది నీ రూమే, ఇక్కడ నీ రూమ్, ఇక్కడ నీ కంప్యూటర్, ఇక్కడ బెడ్, ఇవన్నీ డిజైన్ చేపిస్తున్నాను అని అంటే, నా రూమా ఇక్కడెందుకు అని అడుగుతాడు. తండ్రి ఇంట్లో కొడుక్కి రూమ్ లేకపోతే ఎలా అని అంటాడు. అదంతా డోర్ దగ్గర నిలబడుకొని వింటున్న దాక్యూంగ్, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి తేవో, ఇక్కడే ఉండు లీజున్ అని చెప్పి తలుపు వేసుకొని తేవోని బయటికి తీసుకొస్తుంది. అయినా నువ్వు నాతో డిసైడ్ చేయకుండా ఇలాంటి డెసిషన్స్ ఎట్లా తీసుకున్నావు అని అంటుంది దాక్యూంగ్. ఏమైంది, ఎలాగో ఈ రూమ్ ఖాళీనే కదా, ఇక్కడ మనం ఏం డిసైడ్ చేసుకోలేదు అందుకే అని అంటాడు. అయినా కూడా నాకు ముందే చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు అంటూ అరుస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు వద్దంటున్నావా, నువ్వు మనం ఇద్దరం డిసైడ్ చేసుకున్నాం కదా నేను లీజున్ని చూడడం నీకు ఇష్టమే అని, ఇంకేంటి అని అంటాడు తేవో. నువ్వు చూడ్డము మీ కొడుకు ఇక్కడే ఉండడం డిఫరెంట్, ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు నన్ను అడిగి తీసుకోవడం నేర్చుకో అని చెప్తూ ఉండగానే దాక్యూంగ్ని ఎవరో పిలవడంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో లీజున్కి వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంటే ఆ కాల్ని ఆన్సర్ చేయకుండా కట్ చేస్తాడు. జీసున్కి ట్యాక్సీ దొరకకపోవడంతో రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉండగానే అక్కడికి యోంగి కార్ తీసుకొచ్చి జీసున్ని తీసుకెళ్తాడు. ఇక్కడ పార్టీలో అందరూ దాక్యూంగ్ గురించే మాట్లాడుకుంటుంటారు. ఇంతకు ముందు సిగ్గుపడుతూ తప్పు చేశానన్న దాంతో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఎంత కాన్ఫిడెంట్గా మన మధ్యలోనే తిరుగుతుంది చూడండి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మిస్ కొరియా దాక్యూంగ్ని తీసుకొని వస్తుంది. అలా అందరికీ తన కూతుర్ని తన అల్లుడిని ఇంట్రడ్యూస్ చేసి, అలా వాళ్ళ మాటల మధ్యలో, నువ్వు ఇంకా మీ అమ్మనేం సతాయించట్లేదు కదా దాక్యూంగ్ అని అంటే, నాకు తేవో గురించి ముందు నుంచి తెలుసు, తను ఎంత క్యాపబుల్లో అన్న విషయం నాకు ఎప్పుడూ తెలుసు, కానీ అందరూ నమ్మడానికి మమ్మల్ని ఇంత టైం పట్టింది, చివరికి మిమ్మల్ని అందరినీ ఒప్పించగలిగాము, మేము ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము అని అంటుంది దాక్యూంగ్. అలా వెంటనే మిస్ కొరియా, ఇప్పుడు నా కూతుర్ని ఉమెన్స్ అసోసియేషన్లోకి జాయిన్ చేసుకుంటారా, ఓటింగ్ చేయండి అని అన్న వెంటనే ఈసుక్ ఓకే అంటుంది. ఈసుక్ ఓకే అన్న వెంటనే మిగతా వాళ్ళందరూ ఓకే 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 అని అనేస్తారు. అలా వాళ్ళు చేర్స్ చెప్పుకుంటూ ఉండగానే రిచ్ మ్యాన్ వాళ్ళ ఫ్రెండ్స్కి దాక్యూంగ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి పిలుస్తాడు. అలా వాళ్ళు మాట్లాడడానికి అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ పార్టీలోకి జీసున్ వస్తుంది. జీసున్ని చూసిన వాళ్ళందరూ ఫుల్గా షాక్ అయిపోతారు. అక్కడే సుల్మ్యూంగ్ కనిపిస్తుంది. జీసున్ నువ్వేంటి ఇక్కడ అని షాక్ అవుతుంది. నువ్వు ఎప్పటి నుంచో కలవాలనుకున్న ఫ్రెండ్ వీళ్ళేనా అని అంటూ జీసున్ సుల్మ్యూంగ్ని తిడుతుంది. అంతలో తన కొడుకు కోసం ఎదురు చూస్తూ వెతుకుతూ ఉండగానే అంతలో తేవో బయటకు వస్తాడు. వెంటనే జీసున్ దగ్గరికి వచ్చి, నువ్వు నీ క్యూరియాసిటీని ఆపుకోలేకపోయావా, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అన్న వెంటనే, నువ్వు నా క్యూరియాసిటీ పెంచడానికి కదా ఆ ఫోటో పంపించావు, లీజున్ని ఇక్కడికి పిలిపించుకున్నావు, అందుకే వచ్చాను అని అంటుంది. లీజున్ని ఎక్స్క్యూజ్ లాగా వాడుకొని ఇక్కడికి రాలేదా నువ్వు అని తేవో అన్న వెంటనే, నువ్వేమన్నా అనుకో నాకేం పర్లేదు, లీజున్ ఎక్కడ అని అడిగితే, పార్టీ అయ్యాక లీజున్ని నేనే తీసుకొస్తాను, ఇప్పుడు నువ్వు వెళ్ళిపో అని అంటాడు. నేను అందుకు ఒప్పుకోను, నేను లీజున్ని తీసుకొని ఇక్కడ నుండి వెళ్తాను అంటూ తేవోతో మాట్లాడుతూ ఉండగానే దూరం నుండి ఎందుకు ఇంతసేపు మాట్లాడుతుంది అంటూ దాక్యూంగ్ అక్కడికి వస్తుంది. అలా జీసున్ని పలకరించి, ఎలా ఉన్నారు, మీరు నిజంగానే చాలా భయపెట్టేస్తారండి, అసలు మీరు ఇక్కడికి వస్తారని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను అని అన్న వెంటనే, మీరు కూడా ఈ ఊరికి తిరిగి వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటుంది జీసున్. మేము ఎక్కడుండాలి అనేది మా డెసిషన్, మీరు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, పైగా
ఇది ఇన్విటేషన్ ఓన్లీ పార్టీ, అంటే ఇన్వైట్ చేసిన వాళ్ళు మాత్రమే రావాల్సిన పార్టీ అనమాట. అదే విషయమే చెప్పి ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోతే బాగుంటుంది, లేకపోతే సెక్యూరిటీ రావాల్సి వస్తుందని అన్న వెంటనే ఎవరు చెప్పారు నాకు ఇన్విటేషన్ లేదని, నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది కాబట్టే వచ్చాను అంటూ తేయో లీజన్ కోసం పంపించిన ఆ ఇన్విటేషన్ కార్డ్ని చూపించి నువ్వు పంపించలేదా, నువ్వు పంపించకపోతే ఎవరు పంపించారబ్బా అని అంటుంది. అది చూసిన వెంటనే దాక్యూన్కి చాలా కోపం వస్తుంది, ఎందుకంటే తను లీజన్కి కానీ జీసున్కి కానీ ఆ ఇన్విటేషన్ కార్డ్ని పంపించలేదు కాబట్టి పంపించింది తేహో అన్న విషయం అర్థమై ఫుల్గా కోపం వచ్చి అక్కడ నుండి వచ్చేస్తుంది. అలా తను బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకున్న వెంటనే తేహో తనతో పాటు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. దాకింగ్ బయటికి రా, ఏం చేస్తున్నావు అని అన్న వెంటనే నువ్వు ముందు ఆ ఆమెను పంపించేసే, అప్పుడే నేను బయటికి వస్తాను అంటూ అరుస్తుంది. ఇక్కడేమో జీసున్ మొత్తం ఇల్లంతా లీజన్ కోసం వెతుకుతూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడే ఒక రూమ్లోకి ఎంటర్ అవుతుంది. అది వాళ్ళ మాస్టర్ బెడ్రూమ్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.